ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఆప్కి అదాలత్లో మన మొదటి కార్యక్రమం. ఆప్కి అదాలత్లో ఈరోజు విచ్చేయుచున్నవారు, ఈయన గురించి చెప్పాలంటే దేశంలో ఎంతో మంది ప్రముఖుల చేత కొనియాడబడినవారు. 40 సంవత్సరాలు డిప్లొమేట్గా ఉన్న ఈయన రాజకీయ నాయకుడయ్యారు. గొప్ప రాజకీయవేత్త. ఎంతో మంది ఈయన మీద ప్రేమను, అభిమానాన్ని చూపిస్తారు. ఆయన రీసెర్చ్లో తెలిసిందేంటంటే పాత జనరేషన్ వాళ్ళు, కొత్త జనరేషన్ వాళ్ళు ఇతన్ని మంచి గురువుగా భావిస్తారు. ప్లీజ్ వెల్కమ్ భారతదేశ ఫారిన్ మినిస్టర్ ఎస్ జైశంకర్. నమస్కారం. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఈరోజు ఆప్కి అదాలత్కి జడ్జిగా విచ్చేయుచున్నవారు ఆయన ఎంతో ప్రభావశీలి. ఆయన రాసిన పుస్తకాలు 1 కోటి మంది ప్రజలకు పైగా చదివారు, ఎంతో మోటివేట్ అయ్యారు. ఆయన రైటర్, ఇంకా ఎంతో గొప్ప స్పీకర్గా కూడా ఆయన ఎంతమందితోనూ కొనియాడబడ్డారు. ప్లీజ్ వెల్కమ్ శివ్ షేడా. ఆప్కి అదాలత్లో మన కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఆరోపణలు ఇంకా ప్రశ్నలు ఏమిటో తెలుసుకుందాం. కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జడ్జి గారిని అనుమతి కోరదాం. కేసుని ప్రారంభించొచ్చు. ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారి మీద ఉన్న మొదటి ఆరోపణ అడగడానికి ముందుగా ఆయన కెరియర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన ఫారిన్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఎంతో ప్రభావవంతమైన యాక్టివ్ డిప్లొమేట్స్ లో ఎంతో నేర్పరి. డాక్టర్ జైశంకర్ 38 సంవత్సరాలుగా డిప్లొమాట్ రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇందులో డాక్టర్ జైశంకర్ 3 సంవత్సరాలు ఫారిన్ సెక్రటరీగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డాక్టర్ జైశంకర్ ని అమెరికాకి అంబాసిడర్గా నియమించారు. డాక్టర్ జైశంకర్ చాలా సంవత్సరాలు చైనాలో ఇండియాకి చెందిన అంబాసిడర్గా ఉన్నారు. విదేశీ రంగంలో గొప్ప చాతుర్యత కలిగిన వారు మిస్టర్ జైశంకర్. మాస్కో, కొలంబో, బుడాపెస్ట్, టోక్యో అంబాసిడర్స్ లో డిప్లొమాటిక్ గా గొప్పగా హ్యాండిల్ చేశారు. డాక్టర్ జైశంకర్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. జేఎన్యూ నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు, ఇంకా డాక్టరేట్ చేశారు. నట్వర్ సింగ్ తరువాత డాక్టర్ ఎస్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కావడానికి 2వ డిప్లొమేట్ అయింది జైశంకర్. డాక్టర్ జైశంకర్ కి ఎన్నో విషయాలు బాగా తెలుసు. ఈయన గొప్ప రైటర్, ఎంతో మందిని ఆకట్టుకున్నారు. గుజరాత్ రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారికి ఎంతో ఇష్టమైన నాయకుడు జైశంకర్. ఆప్కి అదాలత్లో ఆయన మీద ఆరోపణలకు ఆయన సమాధానం ఇస్తారు. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ మీద ఉన్న ఆరోపణ అడగడానికి ముందు నేనొక ప్రశ్న అడుగుతాను. నేను మాట్లాడుతున్నది ఒక డిప్లొమేట్నా లేదా పొలిటీషియన్నా? ఇవాళ నేను చెప్పాలంటే ఇవాళ మీరు నన్ను ఒక పొలిటీషియన్గా డీల్ చేయొచ్చు, కానీ 40 సంవత్సరాలుగా నేను ఒక డిప్లొమాట్గా ఉన్న అలవాటు ఎవరూ మార్చలేరు. రండి, ఈరోజు కార్యక్రమం చూద్దాం. ఆప్కి అదాలత్లో జైశంకర్ గారి మీద మొదటి ఆరోపణ ఏంటంటే ఆప్కి అదాలత్లో భారతదేశం గర్వించదగ్గ నాయకుడి మీద ఉన్న ఆరోపణ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈయన డిప్లొమేసీని ఉపయోగించి పాలిటిక్స్ లో విజయం సాధించారని అందరూ అంటారు. జైశంకర్ సార్, ఇప్పుడు మీరు డిప్లొమాటిక్ గా కాకుండా ఇంకా గొప్పవారని అంటారు. G20కి సంబంధించి ఎన్నో వార్తలు వినడం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ప్రశంసించారు, రష్యా ప్రెసిడెంట్ కూడా ప్రశంసించారు, ఇలా అందరూ కూడా ప్రశంసించారు. ఇంకా ఈ విషయంలో చైనా కూడా ఎంతగానో ప్రశంసించడం జరిగింది. కానీ మన లాలూ సార్ ఏమన్నారంటే
ఇంతగా ధనం ఖర్చు పెట్టడం వల్ల ఏం లభించింది అని అన్నారు. సార్ మీరు చూసారంటే లాలూ యాదవ్ గారికి మేము చాలానే మర్యాదిస్తాం. దాంతోపాటు మీరు ఈ బైడెన్ పుటిన్ పేరు చెప్పినందువల్ల దాంతోపాటు లాలూ యాదవ్ గారి పేరు కూడా మీరు చెప్పక తప్పదు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు కదా. ఇదే మన భారతదేశానికి ఏం దక్కిందన్నదానికి ఒక ఉదాహరణగా నేను చూస్తున్నాను. కానీ మీరు గనక మామూలు ప్రజల దృష్టి నుంచి చూశారు అంటే మొట్టమొదటిసారి G20లో స్కిల్స్ మ్యాపింగ్ అని అంటారు. ఒక్కొక్క దేశంలోనూ అంటే మనలాంటి ఒక దేశంలో యువతలు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా టాలెంట్లు కూడా ఉన్నాయి. ఎంతోమంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో స్కిల్స్ మ్యాపింగ్ జరుగుతోంది. ఈ G20 కారణం వల్ల ఒక రకంగా చూశారంటే భారతదేశంలో ఉన్న యువతలకి ఒక గ్లోబల్ వర్క్ స్పేస్ తయారవుతుంది. ఎన్నో తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇది ఒక ఉదాహరణ. నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. ఇక్కడికొచ్చిన ఇంటర్నేషనల్ అతిథులందరూ భారత్లో ఉన్న టాలెంట్ని వాళ్ళు చూశారు. చెప్పాలంటే ఆ 2 రోజుల్లో ప్రత్యేకంగా మాట్లాడిన విషయం ఎక్కువ ఏదంటే అది చంద్రయానే. అందరూ కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది 5G గురించి మాట్లాడారు, కొంతమంది వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. కానీ అందరి మైండ్లో ఉన్న విషయం, బాగా పాతుకుపోయిన విషయం ఏంటంటే అది చంద్రయానే. దాని గురించే ఎక్కువగా మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళాక వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మేము భారతదేశానికి వెళ్ళాం, అక్కడ మంచి ఆర్గనైజేషన్ ఉంది, భారతదేశంలో ఎంత టాలెంట్ ఉందో చూస్తారు. అప్పుడు మన గురించి వాళ్ళ ఆలోచన ఎలా మారుతుందో చూడండి. ఫైనల్గా మీకు చెప్పాలంటే మేము మొదలుపెట్టిన ఈ G20 చట్టసభలోనో లేదా విజ్ఞాన సభలోనో తయారైంది కాదు. ఇది పూర్తిగా మన దేశానికి సంబంధించింది. 60 ఊళ్ళకి సొంతమైంది, అలాగే అన్ని స్టేట్స్కి సొంతమైంది. దీనివల్ల టూరిజం కూడా బాగా పెరిగింది. నాకు తెలిసినంతవరకు జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి, అలాగే టూరిజం కూడా పెరిగాయి. భారతదేశంలో ఉన్న టాలెంట్ అందరికీ తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవి కూడా బాగా పెరిగాయి. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, లేదంటే రిసోర్సెస్ని తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంక్స్ బాగా డెవలప్ అయ్యాయి. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి ఫీల్డ్లోనూ ఈ G20 ఇంపాక్ట్ బాగా ఉంది. జయశంకర్ సార్, సమ్మిట్కు ముందు జరిగింది ప్రధానమంత్రి అధ్యక్షతన. కానీ ఇలా లేదు కదా. అయితే ఆ సమ్మిట్స్ ఆ విధంగా లేవే. దేశం మొత్తం వీటి గురించి మాట్లాడుకున్నారు. దీనివల్ల మీ ఇమేజ్ ఇంకా ప్రధానమంత్రి ఇమేజ్ ఎంతగానో పెరిగిందని. ఇక్కడ డెవలప్ అయ్యేది భారతదేశం మాత్రమే. భారతదేశం ఇమేజ్ డెవలప్ అవుతుంది. కొంతమంది నాకు అంటే సోషల్ మీడియా నుంచి ఫోటోస్ని పంపించారు. ఇటువంటి సింపుల్ విషయాలు భారత్ దృష్టిలో మీరు ఎలా అభివృద్ధి దిశలో ప్రయాణింపజేశారో ఫోటోస్ చూపిస్తున్నాయి చూడండి. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల్ని భారత్ ఎలా ఆహ్వానించిందో చూద్దాం. ఈ ఫోటో నాకు ఒక వ్యూవర్ పంపించారు. ఆయన ఏమన్నారంటే, దీనికి ముందు విదేశాల నుంచి వచ్చినప్పుడు భారతదేశం వాళ్ళకి ఈ విధంగా చూపింది. కానీ ఇప్పుడు మీరు చూపించిన విధానం కాస్త వ్యత్యాసంగా ఉంది. అయితే అది కూడా చూపించండి. అలాగే అది కూడా మీకు చూపిస్తాను. ఈ ఫోటోస్ అన్ని చూసిన తరువాత నితీష్ కుమార్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, బీహార్ గురించి ఎంతో చెప్పారు, ఇంకా నలంద యూనివర్సిటీ చూపించారు, అయితే అన్ని క్రెడిట్స్ నితీష్ కుమార్కు దక్కాయని. ఒకవేళ అందరూ క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటే అది దేశానికి మంచిదే కదా. అలా అయితే ఇప్పుడు జరిగిందంతా కూడా ఈ దేశం బాగుపడటానికే అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఈ విషయం వల్ల మన దేశం పెరుగుతుంది, దేశం డెవలప్ అవుతుంది అంటే అది మంచి విషయం కదా, గర్వపడాల్సిందే. G20 జరిగిన రోజు సాయంత్రం మేమందరం భోంచేస్తూ ఉన్నాం. అప్పుడు అక్కడ తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, స్టాలిన్ గారు ఉన్నారు. నేను కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పుడు నేను ఆయన్ని దీని గురించి అడిగాను. ఆయన చాలా గర్వంగా మాట్లాడారు. మన దేశంలో
10 ఈవెంట్స్ జరిగాయి. ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా జరిగాయి అలా అని అన్నారు. నన్ను అడిగితే గనక మీరు ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు, లేదా మమతా గారిని అడిగి తెలుసుకోవచ్చు, లేదా మన రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ అశోక్ గెహ్లాట్ని అడగండి. ఆయన ఇక్కడికి రాలేదు, కానీ ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలని ఆయన చెప్పారు. రాజస్థాన్లో కూడా ఈ జరగాలని ఆయన పోరాటంతో చెప్పారు. వాళ్లకు సమస్యలు లేవనెత్తారా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. ఆ, ఆ, నేను రాజకీయాల్లోకి, కానీ నేనొక పొలిటీషియన్ కాదన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో నా మనసులో ఉన్న నేను బయటికి చెప్పేస్తూ అంటే ఉంటాను. ఈ విషయంలో అది మీరు డబుల్ రోల్ పోషించారంటాను. కానీ నాకు తెలిసినంత వరకు క్రెడిట్ అందరికీ దక్కాలి. కానీ దీని గురించి కేజ్రీవాల్ ఏమన్నారంటే నేను ఎంతో చేశాను కానీ క్రెడిట్ దక్కలేదు అన్నారు. అది కాదు, చూడండి, క్రెడిట్ మొత్తం దేశానికి దక్కుతోంది. కానీ ఈ దేశానికి నాయకుడెవరు? పిఎంఏ కదా, ఆయనకే దక్కాలి. ఇది న్యాచురల్ కదా. పిఎం గారికి క్రెడిట్ దక్కిందే అంటే అది ఈయనకు కూడా దక్కినట్టే కదా. మీరేమంటారు? మనం కూడా ఆయనకి తోడుగా ఉన్నాం కదా. ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయంలో ఏం చేశారు అన్న దాని గురించి నా దగ్గర ఒక వీడియో ఉంది, చూపిస్తాను. అది అందరూ చూడండి. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విషయంలో మోడీ గారు ఎన్నో దేశాలలో వేరే వేరే ప్రజలను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళని ఆయన సెట్ చేశారంటారా? అదే నిజం. నిజమే సార్. మొదటి విషయం, మోదీ గారు ఎవరిని కలిసినా కూడా ఏదో ఒక కామన్ పాయింట్ వెతికి ఆయన కనిపెట్టేస్తారు. నేను ఆయనతో ఈ ప్రపంచం మొత్తం తిరగడం మొదలుపెట్టి 10 సంవత్సరాలైంది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్. నేను చూసినంత వరకు ఈ 10 సంవత్సరాల్లో ఆయన పిఎం అయ్యేటప్పుడు మీకు కూడా బాగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. ప్రజలందరూ ఏమన్నారంటే విదేశాల గురించి, వాళ్ళ భాషల గురించి ఈయనకు అసలు ఏమీ తెలీదు, ఆయన ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, వీళ్ళంతా మాట్లాడారు. కానీ ఆయన ఇప్పుడు ఆయన సక్సెస్ ఏంటిని మనమందరం చూస్తున్నాం. దీనికి కారణం ఆయన ఎంతో యూనిటీతో, అలాగే ఓపెన్ మైండ్తో ఉన్న ఒక లీడర్. ప్రజలతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు. అదేంటంటే ఇప్పుడు మీరు చూసారంటే జో బైడెన్, ఆ, మోడీ గారు, ట్రంప్ మంచి స్నేహితులని విన్నాం. జో ఆ. బైడెన్ ట్రంప్తో ఉంటారు, ఎలా వీళ్లతో స్నేహం? అయితే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అదే మోడీ గారు. ఇదే ఆయన ప్రత్యేకత అని చెప్పాలి. మీరు జో బైడెన్ గురించి మాట్లాడారు, కానీ దానికి ముందు ఒబామా కూడా ఉన్నారు. ఇది మోడీజీ గారి క్యారెక్టర్. ఆయన అంతే. ఆయన ఎవరితో పరిచయం చేసుకున్నా కూడా మీకు కూడా ఆయన గురించి బాగా తెలుసు అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ కూడా ఏ విధంగా ఆ. మిత్రుడయ్యారన్నది ఆ విషయం ఆయన చెప్పారు, వైట్ హౌస్ చూపించారు. అయితే జో బైడెన్ ఎలా మిత్రుడయ్యారో మీరు చెప్పండి. మొదటిసారి ఆయన 2014లో కలిశారు. ఆ సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పుడే మోడీ గారు మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేలో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేము సెప్టెంబర్లో యూఎస్కి వెళ్ళాం. అప్పుడు నేను అమెరికా అంబాసిడర్గా ఉండేవాడిని. వాళ్ళిద్దరికీ చాలా మంచి కెమిస్ట్రీ ఉండేది. జో బైడెన్ కూడా చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్. ఆయన చాలా ఓపెన్గా ఉండేవారు. ఆయన మనసుకి అసలు ఏమనిపిస్తుందో దాన్ని ఆయన అలా చెప్పేసేవారు. అప్పటినుంచే వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన మోడీజీ గారి కోసం ఒక లంచ్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత జో బైడెన్ 2020లో జరిగిన ఎలక్షన్స్లో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత, అంతకు ముందే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల అప్పుడు మొదలుపెట్టిన ఈ పాజిటివ్ ఇంపాక్టే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూనే ఉంది. మీరే చూసుంటారనుకుంటాను, మొదటి నుంచే ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అది ఫస్ట్ మీటింగ్, అప్పుడు అది కోవిడ్ టైం. ఫస్ట్ టైం వర్చువల్ మీటింగే జరిగింది. ఫస్ట్ మీటింగ్ అది ఆయన మోడీ గారితోనే చేశారు. క్వాడన్ అని ఒక గ్రూప్ ఉండేది, దాని ద్వారానే చేసేవారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు మీట్ అయినా సరే ఇద్దరికి పాలిటిక్స్లో చాలా అనుభవం ఉంది కాబట్టి, అంటే
అంటే ఇవాళ ఉన్న ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ని మీరు గనక చూస్తే, ప్రజాస్వామ్య రాజకీయాలు గనక చూస్తే, మోడీ గారు అందరికన్నా సీనియరే, అది మీకు తెలుసు. అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అనే ఆ లెక్కలో చెప్తున్నాను. కానీ మీరు గనక పూర్తి అనుభవం ఉన్న పాలిటిక్స్లో చూసారంటే, జో బైడెన్కి ఖచ్చితంగా 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన చాలా చిన్న వయసులోనే సెనేటర్ అయ్యారు. అదీ కాక అనుభవం ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఉన్న ఆ కనెక్షన్. అమెరికా ప్రెసిడెంట్ సమ్మిట్ ఆ. జరుగుతున్నప్పుడు ఆయన మోడీ దగ్గరకు వచ్చి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగినది అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా అడగడం గొప్ప విషయం కదా. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. జపాన్లో ఈ ఆటోగ్రాఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన పాపులారిటీ రేటింగ్ని చూడండి. అక్కడున్న మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా దాన్ని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత కూడా పాపులారిటీ రేటింగ్ 70% కన్నా ఎక్కువగా ఉందంటే అది చాలా గొప్ప విషయమని అర్థం చేసుకున్నారు. కరెక్టే కదా? నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్టు ఇదంతా ఒక చాలా పెద్ద రెస్పెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళందరూ భారతదేశానికి వచ్చేటప్పుడు, భారతదేశాన్ని చదువుతున్నప్పుడు, భారతదేశాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు 10 సంవత్సరాల ఏం డెవలప్ అయిందో వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆ గ్రోత్కి కారణం కూడా తెలుసుకుంటున్నారు. ఆ గ్రోత్ కారణం ఏంటంటే, ఇవాల్టి పరిస్థితిలో మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. మన టాలెంటే దానికి కారణం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం లీడర్షిప్. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారుగా, ఆయన మోడీతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే అది ఆయన ఏమన్నారంటే, నరేంద్ర మోడీ మోస్ట్ లవ్ లీడర్ ఇన్ వరల్డ్ అన్నారు. చాలా దేశాలకి చెందిన నాయకులకి ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక రోల్ మోడల్గా ఉంటున్నారు. వాళ్ళందరూ అసలు ఏమనుకుంటున్నారంటే, ఈయన చాలా టాలెంటెడ్, అలాగే చాలా ధైర్యవంతుడు అని. చాలా బాగా డీల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఆయన డీల్ చేస్తున్నారు. ఈయన దాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఈయన అద్భుతమైన ఉద్దేశాలు చూసారంటే ఈ రోజుల్లో చాలా టెక్నికల్గా మారుతుంది ప్రపంచం. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, మోడీజీ అనే ఈయన ఈ ప్రపంచంలో ఇప్పుడు మన మధ్య ఉన్న నాయకులు టెక్సావియాలో ఎవరున్నారని చూసారంటే అందులో కూడా ముందుగా ఈయన పేరే ఉంటుంది. సో ఏ దేశమైనా సరే ఆ దేశపు నాయకులు అలాగే పబ్లిక్ కూడా వాళ్ళ దృష్టిలోంచే చూస్తున్నారు. వాళ్ళ దృష్టిలోంచే వాళ్ళు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మోడీజీ గారి మహిమలు బాగా పెరిగాయనే అనాలి. అందరూ కూడా ఏదో ఒక విషయంలో ఆయనతో కనెక్ట్ అవుతున్నారు. హెడ్ ఆఫ్ ది స్టేట్స్ మిమ్మల్ని చూసినప్పుడు, అంటే ప్రైమ్ మినిస్టర్ చూసినప్పుడు మోడీ గారు ఏమన్నారు చెప్పండి. చూడండి, నన్ను అడిగితే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరూ వస్తారు, అందరూ ఆయన్ని కలవాలని అనుకుంటారు. నేనొక టైం మేనేజర్ లాగా అయిపోయాను. వీళ్ళందరినీ ఎలా మీట్ అలైర్ చేయాలి, ఇలాంటివన్నీ నేను ఆలోచిస్తూ ఉంటాను. అందరికీ ఆయన చూడాలన్న కోరిక ఉంటుంది. మీ అందరికీ తెలుసు G20 ఆ ఆర్డర్ కూడా వచ్చిందని. ఆ తర్వాత అది వాళ్ళకెళ్ళి చేరింది. లూలాకిచ్చేశారు. దాంతో మా పని అక్కడితో పూర్తయింది. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే మిగతా లీడర్స్ అందరూ కూడా అక్కడే ఉండి ఆయనతో 1-to-1 మీటింగ్ చేయాలని అనుకున్నారు. సో ఆ రోజు మా ప్రోగ్రాం చాలాసేపు కొనసాగింది. నైట్ బాగా ఎక్స్టెండ్ అయింది. వచ్చిన వాళ్ళందరూ ఆయన కలిసే వెళ్లారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక బాస్ అని కొనియాడారు. ఆయన అలా చెప్పడానికి మోడీ గారు ఎటువంటి డైలాగ్ చెప్పారు? అదేమీ పెద్ద డైలాగ్ ఏం కాదు. మోడీజీ గారు ఏంటంటే ఆయన డైలాగ్ని ఆయనే రేడియేట్ చేసుకుంటూ ఉంటారు. అది బాస్ లాగా. మీకేమీ అలా అనిపించలేదా? సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ ఈయన నవ్వడం ఎక్కువగా ఎవరూ చూడలేదన్నారు. కానీ మోడీ కూడా ఆయన నవ్వినట్టు ఎంతో నవ్వారు. ఇవాళ ఉన్న సౌదీ అరేబియా ప్రిన్స్ గారు ఆయనే సౌదీలో ఉన్న మోడర్నైజర్గా ఆయన్ని చూసుకుంటున్నారు. ఆ దేశం గురించి మీరింతకుముందు కూడా బానే వినుంటారు. కానీ ఈయన చాలా ఫీల్డ్లో చాలా రకాల గ్రోత్ని తీసుకొచ్చారు. ఉమెన్స్ రైట్స్ ఇవ్వడం, ఫ్రీడమ్ రైట్స్ ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేశారు. చాలా ఊళ్ళని నిర్మించారు. ఇప్పుడు సౌదీ అరేబియాకి సంబంధించినంత వరకు చాలా పెద్ద గ్రోత్ జరుగుతూ ఉంది అక్కడ. తర్వాత ఇలాంటి వాళ్ళని ఈ ప్రపంచం గనక పూర్తిగా చూస్తే చాలా రోల్ మోడల్స్ ఉన్నారు. చాలా మంది పొలిటికల్ రెవల్యూషన్లో ఉండి అనుభవం నుంచి మనకి కొన్ని దొరుకుతూ ఉంటాయి. అప్పుడు ఆయనేమనుకున్నారు అంటే, ఇక్కడ డిజిటల్గా ఒక విషయం,
ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను ఈ ప్రపంచంలో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మన భారతదేశంలో జరుగుతున్న డెవలప్మెంట్, ముఖ్యంగా ఈ డిజిటల్ గ్రోత్ అనేది, దీని గురించి ప్రపంచం చాలా క్యూరియస్గా చూస్తోంది. ప్రజలు దీని గురించి తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ఉండింది. మీరెలా వ్యాక్సినేషన్ చేశారు? ఎందుకంటే బాగా డెవలప్డ్ కంట్రీస్ కూడా, పెద్ద పెద్ద దేశాలు, వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ని సరిగా చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మన దేశంలో ముద్రాలో అందరికీ లోన్స్ దొరుకుతున్నాయి. ఒకవేళ 40 కోట్ల ప్రజలకి లోన్ దొరికితే అన్ని యోజనలో అందరికీ భోజనాలు దొరుకుతున్నాయి. 80 కోట్ల ప్రజలకి భోజనాలు దొరుకుతున్నాయి. ఇక్కడి నుంచి మన దేశంలో లీకేజ్ అన్నీ, అంటే రాజకీయ పరంగా పారంపర్యంగా వచ్చే లీకేజ్లు అన్నీ కూడా, ఇప్పుడు అలాంటి లీకేజ్లు ఏవి ఇక్కడ లేవు. అందుకని దాని గురించి తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మిగతా దేశపు నాయకులతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా ఊళ్ళో కూడా మేము అది ఆపాలని చూస్తున్నాం. దాని టెక్నాలజీ ఏంటి, మీరు ఎలా చేశారని కూడా మమ్మల్ని అడుగుతున్నారు. దాని కారణం మోడీ గారని చెప్పాను. అన్నిటికీ మోడీజీ గారే. ఆ ఫోటో మొత్తం దేశం చూసింది. కొన్ని దేశాలకు ఒక ప్రతినిధిగా రాజ్ఘాట్లో 4 పక్కలా ఉన్నారు. అప్పుడు అందరూ అక్కడికి రావడానికి ముందు మోడీ, జో బైడెన్ వస్తున్నారని చాలామంది చర్చించుకున్నారు. రాజ్ఘాట్కి అందర్నీ తీసుకువెళ్లాలన్న ఆలోచన ఎవరిది? లేదు, అది రాజ్ఘాట్లో 2 విషయాలు ఉన్నాయి. ఇది మోడీ గారి ఐడియానే. ఎందుకంటే గాంధీ గారిని తీసుకుంటే ఆయన ఈ ప్రపంచంలోనే పెద్ద ఐకానిక్ ఫిగర్. సో వీళ్ళందరూ మన దేశానికి వస్తున్నప్పుడు మన దేశంలోని అతిపెద్ద నాయకుడు మహాత్మా గాంధీ గారికి మర్యాద ఇవ్వడానికి అక్కడికి వెళ్లారంటే బాగుంటుందని అనిపించింది. నాకు చాలా ఈజీ విషయం అనిపించింది. వాళ్ళకు కూడా అలాగే అనిపించింది. దాంతోపాటు అక్కడికి వచ్చిన చాలా మంది దీన్ని తలుచుకుని సంతోషించారు. ఎందుకంటే మేము ఈయన గురించి చాలా విన్నాం, ఈయన ఫొటోస్ని కూడా చూసాం. ఇప్పుడు మేమే స్వయంగా వెళ్లి ఆయనకి మర్యాదలు ఇవ్వడం వల్ల మా అందరికీ కూడా ఒక మంచి ఫీల్ దొరికింది. దీని గురించి వాళ్ళందరూ లాస్ట్ సెషన్లో చాలా బాగా మాట్లాడారు. కాంగ్రెస్ కు చెందిన నాయకుడు ఏమన్నారు అంటే గాంధీజీ స్థానాన్ని మోడీ కబ్జా చేశారని. అరే, వాళ్ళని నేను అసలు ఏమని చెప్పను. మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ కూడా మాట్లాడుతూనే ఉంటారు, పనిచేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో చూసారంటే ఇదే విషయం నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఈ G20 అనే విషయం పాలిటిక్స్ విషయం కానే కాదు. ఇది దేశానికి సంబంధించిన విషయం. మనం అందరం కూడా, అంటే ఈ దేశంలో ఉన్న పౌరులు అందరూ కూడా దీని గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. రాజకీయ విషయమే అయితే ఎదుటి పార్టీ కొన్ని సమస్యలు సృష్టించారు అని అధీర్ రంజన్ చౌదరి ఎందుకు వెళ్లారని మమతా బెనర్జీ గారిని అడిగారు. అంటే వెళ్లడం మాత్రమే కాకుండా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఆ టేబుల్ దగ్గర ఉన్నారన్నారు. ఇలా చూడండి, ఇది డెమోక్రసీ. ఇదొక డెమోక్రటిక్ దేశం. ఎన్నో రకాల పొలిటికల్ పార్టీస్, అలాగే ప్రజలు అందరూ కలిసి పని చేయాలి. కలిసి కూర్చుని తింటున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారంటే ఎంతో బాగుంటుంది ఆ ఈవెంట్కి. కొంతమంది ఉద్దేశాలు అసలు ఎలా ఉంటాయంటే, ఈ సమయంలో మన దేశ ఎదుగుదలని తలుచుకుని మనమందరం చాలా గర్వపడాలి. కానీ దాన్ని కూడా మీరు రాజకీయం చేశారంటే దీనికి నేను అసలు ఏం సమాధానం చెప్పగలను? శశి థరూర్ ఒక డిప్లొమేట్. ఆయన దేశం మొత్తం తిరిగారు. ఆయన ఏమన్నారంటే ఆయన గొప్పగా పనిచేస్తారు, ఆయన ఈ విధంగా రాజకీయాల్లో ఉంటున్నారు అని, పాలిటిక్స్కి ఎంతో ఉపయోగపడుతున్నారు అన్నారు. ఎలక్షన్లో ఈయన వల్లే ఓట్లు ఎక్కువ పడ్డాయి అని. 2024లో జరగబోయే ఎలక్షన్, అది గవర్నమెంట్ రికార్డ్ అసలు ఏమని చూపిస్తుంది? డెమోక్రసీలో ఇలాగే కదా జరుగుతుంది, చెప్పండి. సో నాకేమనిపిస్తుందంటే 2024లో జరగబోయే ఎలక్షన్స్లో గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం ఆయన చేసిన మంచి పనులన్నిటికీ భారతదేశపు ప్రజలందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ని ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేము ఏమీ చెయ్యకూడదన్నది మా ఉద్దేశం కాదు. నాకు తెలిసినంతవరకు ఒక టైంలో మన ఉద్దేశాలేవి అంత గొప్పగా లేవు. మనం చేస్తున్న పనులన్నీ కూడా చాలా మినిమంగా ఉంటే మనం భయపడుతూ చేసేవాళ్ళం. మనకేమీ పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. కానీ పాలిటిక్స్ మాత్రం అస్సలు మారలేదు. అంటే మోడీ గారో లేదా మోడీ గారి ప్రభుత్వమో మారడం కాదు, భారతదేశం మొత్తం మారింది. జయశంకర్ గారు, అపోజిషన్ పార్టీతో వచ్చిన సమస్య ఇది. చంద్రయాన్కు సంబంధించి మంచి పేరు మోడీకి దక్కింది. G20 పేరు కూడా దక్కింది. రాముడు దేవాలయం పేరు కూడా ఈయనకి దక్కింది. అందువల్లే గెలిచారు అని. ఇలా చూడండి,
దీన్ని దీన్ని వాళ్ళు కూడా ఆలోచించాలి. మేము కూడా ఆలోచించి చూస్తాం. మంచి పేరు ఎందుకు వస్తుంది? ఇలా చూడండి, అన్ని పనులు ఆటోమేటిక్గా జరగవండి. G20లో మనం గెలిచామంటే చాలామంది దానికోసం కష్టపడి ఉంటారు కదా. ఇంకొకటి జాయింట్ డిక్లరేషన్ జరిగే అవకాశం కూడా లేదని. సరే, మనం దాని గురించే మాట్లాడుకుందాం. మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పారు, జాయింట్ డిక్లరేషన్ జరగదు అని. అది చాలా కష్టమైన పనే. అంటే ఇవాళ ప్రపంచం ఉన్న పరిస్థితిలో అందర్నీ సంతోషపరచడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. దాంతోపాటు సమ్మిట్ జరిగే ఒక 2-3 రోజుల ముందు నెగోషియేషన్స్ జరిగేటప్పుడు మా టీమ్ది అయిపోయిందని వాళ్ళు అనేవారు. తర్వాత లేదు, ఒక గంట తర్వాత సమస్య మొదలైంది. ఇలాగే అది జరుగుతూ ఉండేది. సో ఫైనలీ ఏమైందంటే మేము దాన్ని ఎలాగోలా కన్క్లూడ్ చేసి తీరాలి. కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళ హయ్యెస్ట్ లెవెల్తో వాళ్ళని మాట్లాడించాలని నేను అనుకున్నాను. సరిగ్గా మాట్లాడి ఇది మనందరి మంచి కోసమేనని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే మనం ఉక్రెయిన్ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురాకపోతే మన దగ్గరున్న మిగతా పనులు మనం విజయం సాధించలేము. సో అది చాలా అన్అవాయిడబుల్. కాబట్టి నా టీం తిన్నగా మోడీజీ గారితో మాట్లాడమని చెప్పారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా చూడండి, ఈ నలుగురున్నారు, మీరు ఈ నలుగురితో ఖచ్చితంగా మాట్లాడాలని ఆయనకి చెప్పాను. ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఇది వాళ్ళ అందరి అభిప్రాయమని వాళ్ళు డిక్లేర్ చేశారు. అది మోడీ గారు ఏంటంటే చెప్పారు అంటే జాయింట్ డిక్లరేషన్ అన్న దాని గురించి ఆయనే మాట్లాడారు. లేదు, అది ఏంటంటే జరిగిన చోటు చూసారంటే అక్కడ ఒక పెద్ద లౌంజ్ ఉంటుంది. ఈ ప్లేస్ కన్నా ఒక 2-3 అంతలు పెద్దదని చెప్పొచ్చు. మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గరికి ఆయనే స్వయంగా వెళ్లి అందరితోనూ ఆయన మాట్లాడారు. ఆ లీడర్స్ అందరితోనూ ఆయన మాట్లాడారు. ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఈ విషయంలో మీరందరూ కొంచెం కాంప్రమైజ్ అయితే బావుంటుంది, దీన్ని యాక్సెప్ట్ చేయమని ఆయన అందరినీ అడిగారు. ఎందుకంటే దీనివల్ల అందరికీ కూడా బెనిఫిట్ అనే చెప్పారు. తర్వాత మీరు ఒప్పుకోలేదు కాబట్టి మీరు చెప్పే ఆ ఒక్క మాటకి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం వెంటనే ఆపేయాలని ఆయన చెప్పారు. నాకు తెలిసి అక్కడున్న లీడర్స్ అందరికీ కూడా వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉండేది. కానీ మోడీజీ గారి మీద పర్సనల్గా వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది, అందులో అనుమానం అంటే లేదు. ఇంతకు ముందు నేను 40 సంవత్సరాలుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. అంటే కొన్ని విషయాల పట్ల అమెరికా, రష్యా పాలు పంచుకుంటున్నాయని. మీ లీడర్స్ ఏం చేసినా అది ఓకే, అందరూ కూడా ఆయన వెనకే నడుస్తారు. కానీ మీరు ఇప్పుడు రోలే మార్చేశారు. మీరు మీరు కాలం మారిందని చెప్తున్నారు, అంతే కదా? అది మారింది, నేను ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళు అది మార్చారా లేదా మీరే మార్చేశారా? మీరు మీరు డిప్లొమాట్ని అడుగుతున్నారా లేదా పొలిటీషియన్ అడుగుతున్నారా? అంటే నా ముందున్నది 2 in 1 అన్నమాట. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు మారాయి, కొన్ని విషయాల్ని మార్చారు. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే సమ్మిట్ మా గవర్నమెంట్ ఉన్నా కూడా జరుగుతుంది అని. బై ఛాన్స్ అంటే ఇది మోడీ లేదు లేదు ప్రధానమంత్రిగా లేదు లేదు ఉన్నప్పుడు లేదు అంటే లేదు మీరు సార్, అది అలా కాదు. 40 ఏళ్ళుగా మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, అలాగే నేను కూడా 40 ఏళ్ళుగా ఉన్నాను. ఇలాంటి సమ్మిట్ ఎప్పుడు జరిగింది? ఎందుకంటే ఇంతకుముందు సమ్మిట్ ఎలా అంటే 1983లో నాన్ అలయన్స్ సమ్మిట్, నేనక్కడ ఉన్నాను. నేనప్పుడు జూనియర్ ఆఫీసర్గా ఉండేవాణ్ణి. అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ సమయంలో మన ఇండియా, ఇప్పుడున్న ఇండియా మధ్యలో చాలా మార్పులు అలాగే గ్రోత్ కూడా ఉంది. సో నన్నడిగితే ఈ దేశం కూడా మారింది, మన టాలెంట్స్ అవి కూడా, అందులోనూ చాలా మార్పులొచ్చాయి. మన నమ్మకాల మీద కూడా మార్పులొచ్చాయి, లీడర్స్లోనూ మార్పులొచ్చాయి. ప్రేక్షకులు ఏమన్నా అడగాలనుకుంటే 2-3 ప్రశ్నలు అడగచ్చు. సార్, ఐ వాంట్ ఆస్క్ యుఎస్ఏ అండ్ రష్యా, 2 డిఫరెంట్ కంట్రీస్, మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రపంచంలో ఇప్పుడు చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి, అది ఉక్రెయిన్ వల్ల. నిజం చెప్పాలంటే ఇది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మీరు నన్ను అడిగారంటే నేను ఎప్పుడూ కూడా ఒక ఇండిపెండెన్స్ స్టాన్సే తీసుకుంటాను. ప్రజలు ఎవరికి కూడా నేను ఇటువైపు ఉన్నాను లేదా అటువైపు అనే ఆలోచన అసలు రాకూడదు. ఇండిపెండెంట్గా ఉండే ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో వాటన్నిటినీ నేను విన్నాను. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుని అలాగే ఛాన్స్ ఇవ్వాలని నేను అనుకున్నాను.
ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. యా. ఉక్రెయిన్ యుద్ధం చూస్తే గనుక ఒక పక్క యూరోప్ ఉంది, ఒక పక్క అమెరికా ఉంది, ఇంకొక పక్క రష్యా కూడా ఉంది. ఇప్పుడు మోడీ వల్ల పుతిన్కి ఎటువంటి సమస్య లేదు, మోడీ వల్ల యూరోపియన్ ప్రజలకు ఏ సమస్య లేదు, మోడీ చేసిన దానికి అమెరికా కూడా కోపగించుకోలేదు. అందరికీ తోడుగా ఉండాలి, అందరూ ఎదగాలి. ఇప్పుడు మనం చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత జయశంకర్ గారిని ప్రశ్నలకు సమాధానాలు కూడా మనం అడుగుదాం. రాహుల్ గాంధీ ఏమన్నారంటే చైనా గురించి ఎక్కువ మాట్లాడారా అని. జయశంకర్ గారికి చైనా గురించి తెలియదని చెప్పారు. ఒకటి, చెప్పే వాళ్ళ దగ్గర కొరత ఉండాలి, లేదా వినే వాళ్ళ దగ్గర కొరత ఉండాలి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఈరోజు భారతదేశ విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్. ఆప్కి అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో భారత్కి చెందిన ఫారిన్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన చైనాని చూసి భయపడ్డారని. ఇప్పుడు ఈ ఆరోపణ ఎవరు చేశారన్నది అవసరం కాదు. అంటే అది మన రాహుల్ గారు. ఆయన కొద్ది రోజులకు ముందు లడాక్ వెళ్లారు. ఆయన అక్కడ ప్యాంగాంగ్ లేక్కి వెళ్లారు. అక్కడ ఆయన చూసిందేంటంటే మన 1000 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చైనా ఆక్రమించుకుంది అని. మరి అదేం కాదు అన్నారు. ఆయన పంగాంగ్ సోకి వెళ్ళడం అనేది చాలా మంచి విషయమే. ఇప్పుడు ఆయన చాలా దూరంగా ఒక ల్యాండ్ని చూశానని చెప్పారు కదా. ఆ ల్యాండ్ చరిత్ర ఏంటో నేను చెప్తాను. 1959లో చైనా వాళ్ళు వచ్చారు. 1959, 1962 మధ్యలో, అంటే 3 ఏళ్లలో ఆ ఏరియాని ఆక్రమించుకున్నారు. 1962లో జరిగిన వార్లో అక్కడ ఒక ముఖ్యమైన చోటు ఉంది, కులాక్ ఫోర్ట్. ఆ చోటుని ఇప్పుడు ఆక్రమించలేదు, 1962లోనే తీసుకున్నారు. మన చైనా వాళ్ళు ఆ ల్యాండ్ గురించి మాట్లాడడానికి ముందు, అన్నిటికన్నా ముందు, ఒకవేళ మన భారతదేశంలోని ఒక చోటు కనుక వెళ్ళిందంటే, చెప్పింది నిజమే, ల్యాండ్ వెళ్ళిపోయింది, 38,000 కిలోమీటర్లు పోయింది. కానీ 62లో, అంటే మోడీయే చైనా ప్రెసిడెంట్కి ఇచ్చారని చెప్పారు. 1962లోనా? అలా అయితే 2020లో, అప్పుడు మనం కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాం. అప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారంటే, మనకి వాళ్ళకి మన మధ్య 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం 2 వైపుల నుంచి మిలిటరీ ఫోర్సెస్, అంటే ఎక్కువ స్థాయిలో మిలిటరీ ఫోర్సెస్ని ఆ బార్డర్లోకి తీసుకురాకూడదు. ఇది మన ఇద్దరి మధ్య రాసుకున్న ఒక అగ్రిమెంట్. ఒకవేళ వాళ్ళు ఫోర్సెస్ని తీసుకొస్తే మనకి ముందుగానే వాళ్ళు తెలియచెప్పాలి. ఈ అగ్రిమెంట్ ఏవి మేం వేసింది కాదు. ఆ సమయంలో 30 సంవత్సరాల క్రితం నరసింహరావు గారు ఉన్నప్పుడు ఆ టైంలో వేసిన అగ్రిమెంట్. అంటే కోవిడ్ జరుగుతున్న సమయంలో మనం కౌంటర్ డిప్లాయ్ చేయమని వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది. మోడీ గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ చైనా నుంచి మనకేదైనా ప్రమాదం ఉందని అనిపిస్తే ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలి అని. అప్పుడు ఆయన మన ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని, అలాగే రైల్ సిస్టమ్ అన్నిటినీ యూజ్ చేసి ఆయన ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. అంటే కేవలం ఎయిర్ ఫోర్స్ నుంచి మాత్రమే 70,000, అంటే మన ఆర్మీలో ఉన్న 70,000 మంది సోల్జర్స్ని వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేశారు. అలాగే ట్యాంక్స్ని కూడా ఎయిర్ లిఫ్ట్ చేశాం, పెద్ద పెద్ద గన్స్ వాటిని కూడా ఎయిర్ లిఫ్ట్ చేశాం, మొత్తం అన్నిటినీ ఎయిర్ లిఫ్ట్ చేశాం. ఈ ఏప్రిల్ టైంలో అక్కడ మంచు పడుతూ ఉంటుంది, అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు. అంటే మీకు అక్కడ ఇంకొక విషయం తెలుసా? బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దీని గురించి అసలు ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రికార్డులో చూసారంటే ఏం చెప్పారంటే, ఒకవేళ మనం బార్డర్ని ఇలాగే గనక వదిలేస్తే చైనా వాళ్ళు లోపలికి రాలేరు. అంటే వాళ్ళు అలా ఆలోచించారు. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత 10 సంవత్సరాల్లో చాలా పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ వచ్చాయని చెప్పాలి. డిప్లాయ్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. అయినా సరే మేము 2020లో వేల సంఖ్యలో అక్కడికి మేము మిలిటరీ ఫోర్సెస్ని పంపించాం, వెపన్స్ పంపించాం, డిప్లాయ్ చేశాం. ఒకవేళ ఇవాళ ఎవరైనా అక్కడ ఫైట్ చేస్తున్నారు అంటే, ఒకవేళ ఫైట్ జరిగితే మనకి భద్రత ఉంది. ఇది
మోడీజీ గారి డెసిషన్ వల్ల వచ్చిందనే మనం చెప్పాలి. ల్యాండ్ గురించి దిగులుందా అని అడిగితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎవరికైనా ఉండాలి. నాకు కూడా ఆ దిగులు ఉంది. ల్యాండ్ గురించి దిగులు పడుతున్నట్టయితే 38,000 కిలోమీటర్ల ల్యాండ్ అది 62లో పోయింది. ఆ తర్వాత మనం దాన్ని విడిపించాలి కదా. ఒకవేళ నేను ఒలింపిక్స్ కోసం చైనాకు వెళితే నేను ఆ ల్యాండ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. దీని గురించి వాళ్ళు మాట్లాడారో లేదో నాకు తెలీదు. చైనా వచ్చాక మేం కూడా సరైన టైంలో డిప్లాయ్మెంట్ చేశాం. అలా అని ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే చైనా గురించి ఎక్కువ మాట్లాడారా అని. జయశంకర్ గారికి చైనా గురించి తెలీదని చెప్పారు. ఇప్పుడు నన్ను ఏమని చెప్పమంటారు? నేను అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నానంటాను. ఒకటి, చెప్పేవాళ్ళ దగ్గర కొరత ఉండాలి, లేదా వినేవాళ్ళ దగ్గర కొరత ఉండాలి. ఇందులో నా తప్పు కూడా ఉండే అవకాశం ఉంది. నేను ఒప్పుకుంటాను, ఆయన గొప్పవారు కావచ్చు, తెలివైన వారు కావచ్చు, చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు. మీరు చాలా సంవత్సరాలు చైనాలో ఉన్నారు కదా. నేనొక 4.5 సంవత్సరాల పాటు అక్కడ అంబాసిడర్గా ఉన్నాను. ఇప్పటివరకు చూసారంటే నా రికార్డ్ ఎక్కువ అక్కడేనే చెప్పాలి. ఎందుచేత చైనా గురించి మీకు తెలీదన్నారు? లేదు, ఒకవేళ నేను 4.5 సంవత్సరాల పాటు ఆయనతో ఉండుంటే అర్థమైండదేమో. ఇంకొక విషయం, దేశ ప్రజలు ఈ విషయాన్నెంతో తెలివిగా తెలుసుకున్నారు. ఇంకా మోడీ గారు చాలా తెలివిగా చెప్పారు, చైనా మన దేశంలో 1 ఇంచు భూమి కూడా ఆక్రమించుకోలేదని. కాని మళ్ళీ మళ్ళీ చాలామంది, అంటే రాహుల్ గాంధీ చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు, ఒక ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పింది, మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత చైనా మన భూమిని ఆక్రమించుకుంది అన్న విషయం. యాక్చువల్ పొజిషన్ ఏమిటి? అంటే ఏంటంటే సార్, మన మిలిటరీ ఉంది కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బేస్ క్యాంప్లో ఉంటారు. బేస్ క్యాంప్లో అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళే వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. సో మధ్యలో ఒక బార్డర్ లైన్ ఉందనే అనుకోండి. మనం ఆ లైన్లోని సౌత్ సైడ్లో ఉన్నాం. సో మీరు ఇందులో చూసారంటే క్యాంప్కి ఈ బార్డర్ లైన్కి కొంచెం ఎక్కువగా డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళ సైడ్లోనూ అలాగే ఉంటుంది. వాళ్ళ సైడ్లో కొన్ని చోట్లు సరిగ్గా ఉన్నాయంటే వాళ్ళు గత 40 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నారు. మనం గత 10 సంవత్సరాల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడం మొదలుపెట్టాం. మనం కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాం. కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కాలంగా అక్కడ ఉంటున్న ఒక విషయం. ఇప్పుడేమైందంటే 2020 తర్వాత రెండు వైపులా కూడా ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ జరిగింది. క్యాంప్ నుంచి బయటికి రావడం మొదలుపెట్టారు. నార్మల్గా ఆర్మీలో ఏం జరుగుతుందంటే మీరు పెట్రోలింగ్ చేయడానికి వెళతారు, కానీ మళ్ళీ వచ్చేస్తారు. అప్పుడే మనం బయటికి వెళ్ళి మన ప్రెసెన్స్ని చూపించగలుగుతాం. అంటే టెన్స్లో లేదా క్యాంప్స్లో అక్కడే పోస్ట్ ఎదురెదురుగా 2 పోస్టు కూడా చాలా ముందుకొచ్చేసింది. కానీ ఇప్పుడు చూసారంటే గత 3 సంవత్సరాలుగా చూసారంటే చాలా చోట్లు ఉండేది. చాలా చోట్లలో మనం చాలా దగ్గరికి వచ్చేసాం. అది ఈ గల్వాన్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, అది ఎందుకు జరిగిందంటే అది దీనివల్లే. అది 2 వైపుల నుంచి చాలా దగ్గరికి వచ్చేశారు. సో మనము ప్రయత్నించాం, వాళ్ళు కూడా ప్రయత్నించారు. గత 3 సంవత్సరాలుగా మనం ఇద్దరం కూడా మన ఈ ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ని మన పోస్ట్కే తిరిగి సరే, తీసుకెళ్తాం. ఓకే, చైనా మన భూమిని ఆక్రమించుకోలేదు, మనం చైనా భూమిని ఆక్రమించుకోలేదు. మరి ఎందుకని 19 సార్లు మీటింగ్ జరిగిందంటారు? అది 19 సార్లు మీటింగ్ ఎందుకు జరిగిందంటే ఇటువైపు ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఉంది, 2 వైపుల నుంచి వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేశారు. ఆ సమయంలో మన ఆర్మీ వాళ్ళు అందరూ కూడా వెపన్స్ చాలా అలర్ట్గా ఉన్నారు. ఒక టెన్షన్ అయిన వాతావరణం ఏర్పడింది. అలాంటి టెన్షన్ సిచ్యువేషన్స్ లో ఆయుధాలు ఉన్న వాళ్ళని ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ చేశారంటే చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుందని అనిపిస్తే మనకి ప్రమాదం ఎక్కువని అర్థం. అంటే ఇంతకు ముందు జరిగినట్టే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నెగోషియేషన్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరం కూడా చాలా దగ్గరగా ఉన్నాం కదా, మేము కొంచెం వెనక్కి వెళ్తాం, అలాగే మీరు వెనక్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా కొత్త విషయాలేమీ కావు. ఈ హిస్టరీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిసారి ఇలాంటి సిచ్యువేషన్ 1958లో వచ్చింది. అది కూడా ఉత్తరాఖండ్లో బారాహోటి అనే చోట్ల వచ్చింది. బారాహోటిలో ఏం జరిగిందంటే 2 వైపులా ముందుకెళ్లారు, తర్వాత మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమావేశంలో
అప్పుడున్న గవర్నమెంట్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే, మనం కొంచెం వెనక్కి వచ్చేయాలి, అక్కడ పెట్రోలింగ్ జరగకూడదని వాళ్ళు చెప్పారు. 1980s 1990స్లో 1986లో సుందరాన్ షో అని ఒక చోటుంది అరుణాచల్ ప్రదేశ్లో. దాని ద్వారా వాళ్ళు లోపలికి వచ్చారని మాకు న్యూస్ వచ్చింది. అంటే ఆ దారిలో అప్పుడు ఆ 85 నుంచి 91 వరకు 6 సంవత్సరాల్లో మనం నెగోషియేట్ చేశాం. మాట్లాడుకున్న 9 సంవత్సరాల తర్వాత ఆ తర్వాతే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. కొన్ని పోస్టులని మనం విత్డ్రా చేసుకున్నాం, వాళ్ళు కొన్ని విత్డ్రా చేసుకున్నారు. కానీ టెన్షన్ ఏర్పడేటప్పుడల్లా, ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఏర్పడినప్పుడల్లా దీని నెగోషియేటెడ్ అగ్రిమెంట్ వరకు ఏ వైపు నుంచి వెనక్కి తగ్గాల్సిన అవసరం సార్, లేదు. చైనా గురించి మీకు బాగా తెలుసు. ఎందుకని మళ్ళీ మళ్ళీ ఈ సమస్య లేవనెత్తుతుంది? మన దేశాల మధ్యలో బౌండరీస్ ఎలా ఉండాలి అన్న వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇందులో నాకు తెలిసినంత వరకు ఇందులో దిగులు పడాల్సిన విషయం కూడా ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇందులో కొన్ని రాజతంత్రాలు కూడా ఉన్నాయని చెప్పాలి. మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా, అంటే ఒక ఉదాహరణకి చెప్పాలంటే, ఇది నా చోటని మీరు చెప్తున్నారు, నే వచ్చి కాదు ఇది నా చోటని చెప్తున్నాను. ఇలాంటి సమస్యలు, వాదనలు గత 60 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి చూసారంటే అన్నిటికన్నా ఎక్కువగా, అంటే మెయిన్గా ఏంటిని చూసారంటే, దీని గురించి మనం ఇంతకు ముందే ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి, 93లో ఒకటి, 96లో ఒకటి. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ ఆర్మీని ఏ ఏరియా బార్డర్లో అయినా సరే ఎక్కువ ఆర్మీని తీసుకురాకూడదు. ఒకవేళ కావాలని వాళ్ళ చట్టాన్ని గనక అధిగమిస్తే వాళ్ళు ఇది కావాలనే చేశారు. ఎందుకంటే తప్పంటే ఒక 100-200 ఉండొచ్చు, మహా అయితే ఓ 1000 మంది రావచ్చు. 10,000 మంది అంటే అది బాగా ఆలోచించే కదా చేసుంటారు, ఏదైనా ప్లాన్ లేదా ఆర్డర్ అయి ఉంటుంది. సో వాళ్ళ చట్టాన్ని మీరడానికి కారణం ఏమైంటుందంటే, మనల్ని ఎలాగోలా లొంగతీయాలన్న ఉద్దేశం వాళ్ళలో ఉండింది. అలాంటప్పుడు దీనికి సమాధానం చెప్పే విధంగానే మనం వాళ్ళతో పోరాడుతూ ఉన్నాం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, మోడీ చైనాను చూసి భయపడుతున్నారని. అంటే అంటే మనల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానికి మనం కౌంటర్ రిప్లై ఇస్తూ వచ్చాం. మా ఆర్మీ అక్కడ స్ట్రాంగ్గా నిలబడింది. ప్రపంచంలో మీరు ఏ దేశాన్ని అడిగినా కూడా, ఏ దేశం చైనాకి ఎదురుపొదురుగా తలపడుతుందంటే అది ఖచ్చితంగా భారతదేశమే. అది మాత్రమే కాదు, కోవిడ్ సమయంలో ఫోర్స్ని మొబిలైజ్ చేసి పంపడం చాలా కష్టమైన ఒక పని. ఆ టైంలో మేము దీని గురించి అసలు డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయమని మాకు బాగా అర్థమైంది. దీన్ని పబ్లిక్ డిబేట్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందులో మనకి చూసారంటే ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ ట్రూప్స్ మూవ్మెంట్ గనక చూసారంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఇవాళ ప్రపంచంలోనే ఒక దేశం చైనాకి ఎదురు పొదురుగా నిలబడి పోరాడుతుందంటే అది ఖచ్చితంగా మన భారతదేశమే. జయశంకర్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక అప్పట్నుంచి ఇప్పటి వరకు 19 సార్లు 1-to-1 మీటింగ్స్ జరిగాయి, షీ జిన్పింగ్తో సహా. వాళ్లు కూడా భారత్ను ఆహ్వానించారు, అందర్నీ కూర్చోబెట్టారు, ఇంకా మోడీ గారికి ఎంతో మర్యాద కూడా ఇచ్చారు. చూడ్డానికిద్దరూ మంచి రిలేషన్షిప్లో ఉన్నట్టుగా అనిపించింది, కానీ అలా లేరా వాళ్ళు? రాజతంత్రం ప్రకారం ప్రతి దేశాలు ఒక్కొక్క దేశాలతో, అందులోనూ ముఖ్యంగా పక్క దేశాలతో మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. ఇది చాలా కామన్ అయిన ఒక విషయం. కొన్ని సమయాల్లో మన పక్క దేశాలు వాళ్ళతో మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా మేనేజ్ చేయాలి. మీరు గత 10 సంవత్సరాలు చూసారంటే ఏం డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఆ తేడా ఏంటంటే 2014 సంవత్సరం నుంచి మన బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి గ్రోత్ వచ్చింది అంటే, అక్కడ రోడ్లు వేసే పని, ఇక్కడ టనల్స్ కట్టే పని, దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జెస్ కట్టే పని, ఇవన్నీ 2 3 4 పెరిగాయనే చెప్పాలి. ఒకవేళ మన వైపు నుంచి డిప్లాయ్మెంట్ జరుగుతున్నట్టయితే 2014లోనో అంతకుముందో ఇలాంటివన్నీ అసలు జరగలేదు. మన అటువైపు వెళ్ళడానికి కావాల్సిన దారిగాని లాజిస్టిక్స్ అసలు లేవు. మనవన్నిటినీ మెయింటైన్ చేయాలి. మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఆ టెంపరేచర్ -20, -30 ఉండే చోట్లన్నీ సంవత్సరం అంతా మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలంటే దాన్ని కరగబెట్టుకునే తాగుతారు. సో
అక్కడున్న కష్టాల్ని చూడండి. ఇన్ని కష్టాల తర్వాత కూడా మేము ఆర్మీని డిప్లాయ్ చేస్తున్నాం అంటే అన్నిటినీ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎస్, దీన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అంతేకాకుండా మీరు అక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఫైట్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడున్న ప్రజలు మీరు భయపడారు, మీరేంటి ఓడిపోయారు, అలా మాట్లాడుతూ ఉంటే ఆర్మీ ధైర్యం ఏమైనా పెరుగుతుందా చెప్పండి? అప్పుడు 62లో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు దేశ ప్రజలందరూ ఏకమయ్యారు. అది మాత్రమే కాదు, కార్గిల్లో యుద్ధం జరిగినప్పుడు, అంటే ఇంతకుముందు ఎప్పుడెప్పుడైతే దేశానికి సమస్య వచ్చి పడిందో అప్పుడు ప్రజలందరూ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళందరూ కలిసి దేశం కోసం ఒకటై ఐకమత్యంగా ఉన్నారు. ఇది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ప్రజలు సపోర్ట్ చేయడానికి బదులు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అంటే ఇక్కడున్న కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నారు. మీకే బాగా తెలుసు ఇవన్నీ 62లో జరిగాయని. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటి జరిగింది. చైనాలో వాళ్ళ బార్డర్లో వాళ్ళు కొత్త కొత్త ఊళ్ళని సృష్టిస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యలు తలెత్తాయనే చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక బార్డర్ విలేజ్ అని అంటారు. ఇప్పుడున్న అదే చోట్లో 1959లో చైనా ఆక్రమించడం జరిగింది. అప్పుడు దాని గురించి డిస్కషన్ పార్లమెంట్లో జరిగింది. ఎప్పుడు? 1959లో. వాళ్ళు ఇండియాకి ఎగెనిస్ట్గా అరుణాచల్ మ్యాప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. లేదు, అరుణాచల్ ప్రదేశ్ గురించి వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అది తప్పనే నేను చెప్తాను. మీరు ఆ విషయాన్ని వదిలేని మ్యాప్లో ఎవరు కూడా అక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే స్థలం మనదే, వాళ్ళు కేవలం పేరు మాత్రమే పెట్టారు. వాళ్ళు పేరు పెట్టినా సరే ఆ చోటు మనదే. సో అది వేరే విషయం. ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా తప్పుడు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ కూడా, అంటే 62లో జరిగింది, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా దాని గురించి ఏమీ తెలియక తప్పు చేసింది వేరే వాళ్ళు ఇప్పుడు ఆ తప్పులన్నింటినీ కూడా మన వైపు తిప్పుతున్నారు. రాహుల్ గాంధీ బ్రసెల్స్లో ఉన్నప్పుడు, ఈ G20 సదస్సు జరుగుతున్నప్పుడు యూరోప్లో ఏమన్నారంటే చైనా దగ్గర ఒక విజన్ ఉంది అని, మోడీ దగ్గర ఆ విజన్ లేదు అని కూడా అన్నారు. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. మన దేశంలో అంటే ఇంత పెద్ద, అంటే మన చరిత్రలో ఇప్పటివరకు జరగనటువంటి చాలా పెద్ద సమ్మిట్ జరగబోతుంది. ఇది మన వంతనం కలిసి గర్వపడాల్సిన ఒక విషయం. ఇది మీరు బయటికి వెళ్ళి వేరేలాగా పోర్ట్రే చేయదలుచుకుంటే అది వేరే విషయం, వదిలేయండి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన నిజ స్వరూపం ఏంటన్నది బయటపడుతూ ఉంటుంది. ఉదాహరణకి చైనాలో ఉన్న ఈ బెల్ట్ అండ్ రోడ్ మీకు తెలుసు కదా, ఇది చైనాలోని అతిపెద్ద కనెక్టివిటీ. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు దీంతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తున్నారు. ఆయన బెల్ట్ అండ్ రోడ్ని మెచ్చుకుంటున్నారు. అదే బెల్ట్ అండ్ రోడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రోడ్గా వెళుతోంది. మీరు ఆ బెల్ట్ అండ్ రోడ్ గురించి ఎంత మెచ్చుకుంటున్నారు? మీ నోట్లోంచి 2 మంచి మాటలు అసలు రావా? మా సావరెంటీని, ఇంటెగ్రిటీని మీరిన విషయం గురించి వాళ్ళు అసలు ఏం మాట్లాడరా? సో ఇప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళు లోపల అసలు ఏమనుకుంటున్నారు అని. మొట్టమొదటిసారిగా చైనా గురించి ఎంతో క్లుప్తంగా మీరు వివరించారు. నాకు తెలిసి ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారు. చైనా గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మిస్టర్ రాహుల్ గాంధీని చైనా బ్రీఫ్ చేస్తుందా? సరే, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఆ ప్రశ్న అడగండి. కానీ నాకు తెలిసినంతవరకు ఇది నిజమే. అంటే ఒకసారి చూసారంటే, అంటే 2017లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటాను. ఆ సమయంలో డోక్లాంలో, భూటాన్లో ఒక సమస్య జరుగుతూ ఉండేది. మనం చైనా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఆయన చైనీస్ అంబాసిడర్ని మీట్ అయ్యారు. మాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇండియా ఆర్మీ చైనా ఆర్మీతో యుద్ధం నడుపుతోంది. ఒకవేళ మీకు బ్రీఫింగ్ కావాలంటే, ఆ టైంలో నేను పొలిటీషియన్ కాదు, చైనీస్ అంబాసిడర్గా ఉండేవాణ్ణి. ఒకవేళ మీకు బ్రీఫింగ్ అవసరమైతే మమ్మల్ని పిలిచుండొచ్చు కదా, మేము చెప్పేవాళ్ళం కదా. మీరు చైనీస్ అంబాసిడర్ నుంచి బ్రీఫింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. సో అదే, ఒక్కొక్క మనిషికి తనకంటూ ఒక ప్రత్యేక దారి ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఎవరు అందజేశారన్నది మీరు చెప్తారా? ఆ విషయం నాకు తెలియదు సార్. నిజంగానే నాకు తెలీదు. నాకు తెలియని విషయం గురించి నేను ఎలాంటి కమెంట్లు కానీ చేయకూడదు సార్. తెలుసుకోవాలని ఆతృత ఉంది.
ఇంకొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత జయశంకర్ గారిని కొన్ని ప్రశ్నలు మనం అడుగుదాం. దీన్ని మీరు పాకిస్తానీలే వేశారు అన్నారు, ఐఎస్ఐ వాళ్ళు చేశారు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తిండి కోసమే కష్టపడుతున్నారు కదా. లేదు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగానే ఉంది, నేను ఒప్పుకుంటాను. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కీ అదాలత్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆప్కీ అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కీ అదాలత్లో ఇండియా ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ మీద ఉన్న ఆరోపణ, దేశంలో ఇతనికున్న గొప్ప పేరును ఎవ్వరూ కదల్చలేకపోయారు. డాక్టర్ జైశంకర్ సార్, దేశంలో కొన్ని న్యూస్ పేపర్స్లో, న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లో, ఇంకా వాషింగ్టన్ పోస్ట్లో ఇండియాలో మైనార్టీస్ మీద, ముస్లిమ్స్ మీద కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీ ఫేవరెట్ రాహుల్ గాంధీ విదేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ముస్లింల జీవనోపాధి ఎంతో కష్టం అన్నారు. కానీ దీనికి ఎవరి నుంచి సమాధానం రాలేదు. ముందుగా ఈ దేశంలో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళని ఏం చేద్దామో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఇక్కడున్న మిస్ఇన్ఫర్మేషన్ని, ఇతర దేశాల్లో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ని రెండు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఒక్కోసారి కనెక్షన్ కొంచెం లూస్ అవుతోంది, అప్పుడు ప్రజలు బయటికి వెళ్ళి పర్సనల్గా కనెక్ట్ అవుతున్నారు. జాస్ వరోస్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, ఇండియాలో ఉన్న ముస్లింలకు సిటిజన్షిప్ దక్కాలి అని అన్నారు. దీని గురించి మీరేమంటారో చెప్పండి. లేదు రజత్ సార్, యూరోప్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మిలియన్, మీరు ఈ లెక్క చూశారంటే మిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్స్ ఆఫ్ ముస్లిమ్స్ లూజ్ దర్ సిటిజన్షిప్. ఆయన అలాగే అంటున్నారు, రికార్డులో కూడా ఉంది. ఆయన గురించి చెప్పట్లేదు, చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. మీరు యుఎస్లో ఉన్నప్పుడు బరాక్ ఒబామా మీతో మాట్లాడారు కదా. కొన్ని రిమార్క్స్ చెప్పారు. ఈ లెస్ లిబరల్ ప్రపంచం ఈ మోడీ విజయాన్ని తట్టుకోలేకపోతుంది. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రజలు ఉంటున్నారు కదా, వాళ్ళకి పొలిటికల్ సక్సెస్ దొరకనప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఏదో ఒకటి చెప్పి తీరాలి కదా. లేదు, వాళ్ళేమన్నారంటే మోడీ హిందూ దేశంగా మారుస్తా ఉన్నారు, ఆయన హిందూ నేషనలిస్ట్. నరేంద్ర మోడీ గారు నేషనలిస్టే, ఆ విషయం అందరూ చూస్తున్నారు కదా. వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్రమాణం చేసేటప్పుడు బైబిల్ మీద చేయి పెట్టే కదా ప్రమాణం చేస్తున్నారు. చెప్పండి, పక్క వాళ్ళ మీద నిందలేయడం అనేది చాలా తేలిక. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ ఏమన్నారు అంటే, హిందువులు ఎంతో గొప్పవారు అన్నారు. పూజలు ఎన్నో చేస్తారు, రక్షాబంధన్ ఫెస్టివల్ చేస్తారు, దీపావళి చేస్తారు. అయితే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు గుళ్ళకు కూడా వెళ్లారు. దాని గురించి ఏమీ అనలేదే ఎవరు. చెప్తున్నాను కదా, ఇది ఒక పొలిటికల్ అటాక్. ఇది ఖచ్చితంగా పొలిటికల్ అటాకే. మీరు ఏదైనా వెస్టర్న్ న్యూస్ పేపర్ చూసారంటే అందులో హిందూ నేషనలిస్ట్ మోడీ గవర్నమెంట్. మీ గురించి ఎందుకని మాట్లాడుకోవట్లేదు? చెప్పండి. క్రిస్టియన్ డెమోక్రాట్స్, క్రిస్టియన్స్ గురించి, వాళ్ళ దేశాల గురించి, వాళ్ళ పార్టీస్ ఉన్నాయి కదా. దీన్ని మనం ఎలా ఆపగలవంటే, మన దేశపు ప్రజలు ఎప్పుడైతే మన ప్రభుత్వం మీద నమ్మకాన్ని ఉంచుతారో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. దీనికోసం గవర్నమెంట్ ఏం చేయలేదో చెప్పండి. వాళ్ళు ప్రజల కోసం ఆహారాన్ని అందిస్తున్నారు, లోన్ ఇస్తున్నారు, ఫైనాన్షియల్ ఎయిడ్, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, ఆవాస్ యోజన ద్వారా మీకు ఇళ్ళు ఇస్తున్నారు, ప్రజలకి హెల్త్ యాక్సెస్ ఇస్తున్నారు, ఈ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్లో ప్రజలకి పెన్షన్ ఇస్తున్నారు, రైతులకి ఫర్టిలైజర్స్ కోసం వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఎక్కడ మతభేదాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఏ సిచ్యువేషన్లోనైనా ఎవరైనా వచ్చి నా పేరు పలానా, నాకిది దొరకలేదని ఇప్పటి వరకు అసలు ఎవరైనా చెప్పారా? దీని గురించి ఇక్కడ అసలు ఎవరూ మాట్లాడలేదు. కానీ అతి త్వరలోనే భారతదేశపు ప్రజలు వీటన్నిటిని బాగా అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. గవర్నమెంట్ యొక్క ఏ స్కీము కూడా హిందువులకు, ముస్లింలకు ఎటువంటి భేదం లేకుండా చూసింది. అది నేను ఒప్పుకుంటాను. ముస్లింల పట్ల వాళ్ళలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. ఈ ప్రభుత్వం మనకి ఆపోజిట్ గా ఉంది అని. మాబ్ బ్లీచింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఒక్కొక్కసారి యుద్ధాలు కూడా జరిగాయి. అంటే ఈ విషయాల పట్ల వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంటారా? మిగతా దేశాల్లో ఇలా జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వాటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. వాళ్ళ విషయాన్ని పెద్ద చేస్తున్నారా? లేదే. యూరోప్లో ఏం జరుగుతుందో చూడండి, యూకేలో ఏం జరుగుతుందో చూడండి, యూఎస్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో వీళ్ళు మాట్లాడే కాన్వర్సేషన్స్ అన్నీ కూడా వన్ సైడెడ్ కాన్వర్సేషన్స్.
ఇంకొక విషయం వీళ్ళంతా వీళ్ళు ప్రశ్నలు ప్రశ్నలు అడుగుతున్నారు, అడుగుతారు. కానీ మేము చెప్తే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళకి మేమేదైనా సమాధానం చెప్పామంటే దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ నేను ఒక విషయం విన్నాను. మీరు కెనడా ప్రైమ్ మినిస్టర్కి ఖాళిస్తానీ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడు ఆయన ఎంతో ఫీల్ అయ్యారట. కెనడాతో మనకున్న ఈ సమస్యలు అలాగే విషయాలు చాలా సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడున్న కార్యస్థానీస్ అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆ స్పేస్ అది కొంచెం చాలా కాదు, కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలిసిందే ఆయన యాంటీ ఇండియా రెఫరెండంకి అలౌ చేస్తారు అని. నేను కూడా రిపోర్ట్ని చూశాను. మన దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఇది అసలు మంచిది కాదు. అది మాత్రమే కాదు, కెనడా కూడా ఇది మంచిది కాదని నా అభిప్రాయం. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మిగతా విషయాలు కూడా దీనివల్ల అఫెక్ట్ అవుతాయి. తప్పుడు అలవాట్లు మొదలవుతాయి. కానీ అది లండన్ హై కమిషన్లో ఆ సందర్భంలో ఖాళిస్తానీ విషయం తలెత్తింది. అది నిజమే అంటారా? మేము చాలా స్ట్రాంగ్గా యూకే గవర్నమెంట్తో కలిసి ఈ విషయంలో వ్యతిరేకించాం. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి హై కమిషన్కి భద్రతా ఏర్పాట్లని ఎక్కువ చేశారు. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు జరుగుతున్నాయి. మనం ఇక్కడ ఎఫ్ఐఆర్ వేశాం. ఇక్కడి నుంచి వెళ్లి పోలీసులు అక్కడ విచారణ జరుపుతారా? యూకేలో నాకు కొంత ఇన్ఫర్మేషన్ అందింది. అక్కడ కూడా కొన్ని కేసెస్ జరుగుతున్నాయి. మనం ఎఫ్ఐఆర్ వేయాల్సిందే, ఎందుకంటే అది జరిగింది ఖచ్చితంగా మన దేశంలోనే చెప్పాలి. హై కమిషన్ ఉన్నది మన ఇండియాలోనే. దీన్ని మీరు పాకిస్తానీలే వేశారు అన్నారు, ఐఎస్సీ వాళ్ళు చేశారన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తిండి కోసమే కష్టపడుతున్నారు కదా. లేదు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగానే ఉంది, నేను ఒప్పుకుంటాను. అది మాత్రమే కాదు, దీనికి కూడా కారణం ఉంది, అది వాళ్ళు ఆలోచించాలి. అంటే ఏంటంటే ఈ పరిస్థితికి మనం ఎలా వచ్చామన్నది వాళ్ళు ఆలోచించి చూడాలి. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ అనేదాన్ని పూర్తిగా ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఆర్మీ మీద ఇంకా టెర్రరిజం మీదే ఉంది. డిప్లొమాటికల్లీ వాళ్ళకి కాస్త టైట్ పొజిషనే కదా. ఆయన ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర ఎంతో రిక్వెస్ట్ చేశారు, సల్మాన్తో కలిసి మీరు కాస్త మా దేశానికి రండి అని. మనకి గౌరవం లభించిందని లేదు, అనుకుంటున్నా. దాని గురించి నాకు ఏమీ తెలీదు. దాని గురించి వాళ్ళు నాకేమీ చెప్పలేదు. అదేంటంటే మొదట యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్ కూడా వెళ్లారు. సౌదీ ఫ్రెండ్స్ కూడా అక్కడ కలిశారు. కానీ ఇప్పుడు అవేం జరగడం లేదు. ఇలా చూడండి రజత్ సార్, అదొక రకమైన సంస్కృతి. ఎందుకంటే అప్పట్లో మనుషులు వచ్చి ఇండియాని పాకిస్తాన్ని, నేను 1956 గురించి మాట్లాడుతున్నాను, 70s అని కూడా చెప్పచ్చు. మిగతా వాళ్ళు అక్కడున్న వాళ్ళు అందరూ కూడా ఒకే స్ట్రెయిట్ లైన్లో పెట్టేవాళ్ళు. అందుకని మీరు దీని గురించి చూసారంటే చాలా సంవత్సరాలుగా మన దేశానికి వచ్చేవాళ్ళు అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు. ఈ రెండు పక్కపక్కనే ఉండడం వల్ల నాకు తెలిసి ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఇలా చేయడం పూర్తిగా ఆపేశారు. అంటే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా మారిపోయింది. అది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? టెక్నాలజీ మీద మారింది. టాలెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ దేశం, అంటే ప్రపంచంలో చాలా దేశాలున్నాయి, మనమందరం కలిసి ఆ సమస్యని తీరుద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ మన దేశం మీద ఉంది, కానీ వాళ్ళ దేశం మీద లేదు. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ లేకపోతే అక్కడికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఒక టైంలో టర్కీ సపోర్ట్ చేస్తుందని విన్నాము. అయితే ఇప్పుడు టర్కీ ఏం చెప్తోందంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిలర్ ఇండియా కూడా మెంబర్ అవుతుందన్నారు. ఇప్పుడు చూసారంటే ఎకనామికలీ మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇంకా మనం ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి. పాపులేషన్లో నంబర్ 1లో ఉన్నాం. ఒకవేళ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి బాగా డెవలప్ అయిన 3 దేశాల గురించి చెప్పండి అని మీరు అడిగితే వాళ్ళు ఇండియా పేరు కూడా ఖచ్చితంగా చెప్తారు. మన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అన్ని దేశాలకి దీని గురించి బాగా తెలుసు. అంటే G720 మెంబర్స్గా ఉండే దేశాలన్నీ, ఆ మెంబర్ కంట్రీస్ అన్నీ చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియా వాళ్ళ భాగం అందులో ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే మన దేశం ఎదుగుదలని వాళ్ళు చూస్తున్నారు. మన దేశం ఏం చేస్తుందంటే ఈ భూకంపం ఏర్పడేటప్పుడు మనమే
ముందుగా అక్కడికి వెళ్ళి, అంటే మిగతా దేశాలకు సంబంధించి ముందుగా మనమే అక్కడికి ఒక డిజాస్టర్ టీమ్ని త్వరగా తీసుకువెళ్ళి అక్కడ ఒక ఫీల్డ్ హాస్పిటల్ని రెడీ చేసి మనం అందరికీ హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ చాలా మందికి ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. మన డాగ్ స్క్వాడ్స్ అవి ఉన్నాయి చూసారా, మన డాగ్ స్క్వాడ్, వాటిని ఉపయోగించి జనాల్ని కాపాడారు. ఇవన్నీ జరగడం వల్ల ప్రపంచంలో మన మీద ఉన్న అభిప్రాయం మారింది. అది తలుచుకుని మనం ఖచ్చితంగా గర్వపడాలి కదా. అంటే పాకిస్తాన్కి ఏదైనా ఫీచర్ ఉందా? మనం తర్వాత క్వశ్చన్కి వెళదామా? తరువాత ప్రశ్న ప్రేక్షకులను సార్, అడుగుదాం. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చూసాం. ఫియట్లో ఉన్న ప్రజలు చాలా మంది ఇండియాలో చేర్చుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మోడీ గవర్నమెంట్ మీకు ఎన్న హెల్ప్ చేశారా? దాదాపు 30 సంవత్సరాల క్రితం మన పార్లమెంట్ దీనికి ఒక నిర్ణయం తీసుకుంది. అవును, దాంతోపాటు ఒక రెజల్యూషన్ కూడా ఇచ్చింది. ఈ పిఓకే ఏంటంటే అది ఇండియాలోని ఒక ఇంటిగ్రల్ పార్ట్, అది ఇండియాలోనే ఒక పార్ట్, అది ఎప్పుడూ అలాగే ఉంటుందని చెప్పారు. ఈ సమస్యకి అప్పుడు ఒక రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇది ఒక పారంపర్యంగా ఒక సమస్యగా వెళుతోంది. తర్వాత ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి కానీ చూడలేం. ఎందుకంటే మీకే తెలుసు, మేము ఇంతసేపు మాట్లాడుతున్నట్టుగా ప్రపంచం మారింది, ఇండియా మారింది, పాకిస్తాన్ కూడా మారింది. అందుకని ఈ విషయం ఏ డైరెక్షన్లో వెళుతుందని ఖచ్చితంగా చెప్పడం ప్రస్తుతానికి కష్టం అని చెప్పాలి. అందుచేతే అడుగుతున్న, పాకిస్తాన్ మ్యాపింగ్ కూడా మారుతుందా ఏంటి? లేదు, పిఓకే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళ మ్యాప్లో లేదు, అది ఖచ్చితంగా ఇండియా మ్యాప్లో మాత్రమే ఉంది. ఇంకొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కి అదాలత్లో కొన్ని ప్రశ్నలు జయశంకర్ గారిని అడుగుదాం. ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా నేను పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలనే ఇంటెన్షన్ నాకు అసలు లేదు. నా ఫ్యామిలీలో కూడా ఎవరు పాలిటిక్స్లో లేరు. జరగడానికి అవకాశం లేదంటారా? మీ 3 పిల్లలు విదేశాల్లో ఉన్నారు, మీ వైఫ్ జాపనీస్. కానీ తను ఖచ్చితంగా ఇండియన్ సిటిజనే. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు అడుగుతున్నాం, వాటికి సమాధానాలు వస్తున్నాయి. ఇండియా ఫారెన్ మినిస్టర్ ఎస్ జైశంకర్తో ఆప్కి అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఇండియా ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ మీద ఆరోపించిన ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయాలకు సరిపోరు అని. డాక్టర్ జైశంకర్, మీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను విన్నాను. చెప్పాలంటే అదెంతో డిప్లొమాటిక్గా ఉంది. మీ కుటుంబం గురించి చూస్తే మీ నాన్నగారు, ఆయన కూడా ఇంటర్నేషనల్ ఫెమియర్. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా విదేశాల్లోనే ఉన్నారు. మీరెప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? నేను 41 ఇయర్స్ తర్వాత ఫారిన్ సర్వీస్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను. తర్వాత నేను ఒక కార్పొరేట్ సెక్టార్లో పని మొదలు పెట్టాను. అది ఎక్కడంటే టాటా గ్రూప్లో జాయిన్ అయ్యాను. మంచి పొజిషన్లో ఉండేవాడిని కూడా. ఒక మంచి పని, కంఫర్టబుల్గా పనిచేసేవాడిని. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు ఎలక్షన్ తర్వాత 2019 తర్వాత మనం ప్రైమ్ మినిస్టర్ని కలవాలని నన్ను పిలిచారు. అప్పుడు ఆయన అసలు ఏమన్నారంటే, మీరు క్యాబినెట్లో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతే బాగుంటుందని అన్నారు. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా నేను పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలనే ఇంటెన్షన్ నాకు అసలు లేదు. నా ఫ్యామిలీలో కూడా ఎవరు పాలిటిక్స్లో లేరు. జరగడానికి అవకాశం లేదంటారా? మీ 3 పిల్లలు విదేశాల్లో ఉన్నారు, మీ వైఫ్ జాపనీస్. కానీ తను ఖచ్చితంగా ఇండియన్ సిటిజనే. కొన్ని నాన్ పొలిటికల్ వ్యక్తులు ఒక్కోసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మన దేశం ఎదగాలి అని. అందుకని వాళ్ళు ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి ఉద్దేశం ఉంటుంది. సో నా విషయంలో అప్పుడు పిఎం గారు అలా చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఆయన పవర్ని పెంచాలి కాబట్టి నేను చేస్తున్న కార్పొరేట్ జాబ్ వదిలేసి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నాను. కానీ నేను మంత్రి అయిన ఆ టైంలో నేను ఏ పొలిటికల్ పార్టీలోనూ మెంబర్గా లేను. అప్పుడు నేను ఆ సమయంలో 1 నెల పాటు బాగా ఆలోచించాను. ఆ తర్వాతే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. మోడీ గారు ఒకరిని పిలిచి ఆయన క్యాబినెట్లో జాయిన్ అవ్వమంటే ఓకే అంటారు కదా? లేదు, లేదు, అది ఆలోచించడానికి ఏముంది? లేదు, అది ఈ పొలిటికల్ వ్యక్తులు ఈజీగా ఓకే చెప్పచ్చు. కానీ నాలాంటి ఒకళ్ళు, నా మనసులో పాలిటిక్సే లేదు. అది కాదు, అది మీరు వెళ్ళిన ఆ ప్లేస్ కి ఇంకా పాలిటిక్స్ లో చేరడానికి ఒక 50 ఏళ్లు పడుతుంది. లేదు, పోరాటం అది అలా చేశారు, కాదు. మైక్ అది పట్టుకున్నారు. అది కాదు.
ఎన్నో కష్టాల్ని దాటొచ్చారు. అలాంటిది ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ నన్ను అడిగితే అది సర్ప్రైజ్ అంటాను. ఎవరి దగ్గరికైనా వెళ్ళి సడన్గా వాళ్ళని ఏదైనా అడిగితే అది వాళ్ళకి సర్ప్రైజే అవుతుంది కదా. వాళ్ళు నిర్ణయించడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అప్పుడు నాకు ఏర్పడిన అనుభవం అదే. కానీ మీరు చెప్పినట్టు నా ఫ్యామిలీ చెప్పాలంటే ఇంటర్నేషనల్గానే ఉన్నారు. నిజమే. నేను ఈ విషయం గురించి 2 కమెంట్స్ మాత్రమే చెప్పగలను. ఇవాళ చూస్తారంటే మన దేశంలో ప్రజలు దాదాపు 3 కోట్ల మంది ప్రజలు. ఇప్పుడు వాళ్ళందరూ విదేశాల్లోనే ఉంటున్నారని చెప్పాలి. మన దేశం ఎదుగుదలలో వాళ్ళు కూడా ఖచ్చితంగా బాగా ఉందనే చెప్తాను. ఉదాహరణకి మీరు చూశారంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ జరిగాయి. మనం న్యూక్లియర్ని టెస్ట్ చేస్తున్నప్పుడల్లా మనకి వ్యతిరేకంగా ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి. ఆ సమయంలో లేదంటే మీరు ఇవాళ కూడా రెమిటెన్స్ చూసారంటే ప్రపంచం నుంచి భారత్కు వచ్చే రెమిటెన్స్ని చూసారంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ రెమిటెన్స్ ఉంది. సో దేశం వదిలి బయటికి వెళ్ళి పనిచేసే వీళ్ళందరూ ఇది నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా 40 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాల్లో నేను విదేశాల్లోనే ఉన్నాను. దేశం వదిలి విదేశాల్లో ఉండే ఒకడు ఎక్కువగా తన దేశం గురించి ఆలోచిస్తాడు. ముఖ్యంగా నా విషయంలో చూశారంటే నేను ఫారిన్లో ఉండేవాడిని. కొన్ని చోట్లలో అంబాసిడర్గా ఉన్నాను. మనం ఒక దేశపు ప్రతినిధిగా సేవలు అందిస్తున్నప్పుడు మన దేశాన్ని తలుచుకుంటే మనకింకా గర్వంగానే ఉంటుంది. మాలాంటి వాళ్ళు విదేశాల్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం కదా. వాళ్ళందరూ సూపర్ నేషనలిస్ట్ పీపుల్. ఎందుకంటే మమ్మల్ని అడిగితే నేషనల్స్ అనేది ఊరికే ఒక స్పీచ్ ఇచ్చే విషయం మాత్రం కాదు. మేము రోజు చేసే మా డ్యూటీ, మన దేశపు ప్రైడ్ని ఇంకా డ్యూటీని మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అది ఎప్పుడు మాతోనే ఉంటుంది. సో అందువల్లే మోడీ గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ వాళ్ళని ఎక్కువగా అడ్రస్ చేశారు. మొట్టమొదటిసారి మోడీజీ గారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మీటింగ్ అనేది ఒక మోడల్ మీటింగే. అది ప్రతి చోట జరుగుతూనే ఉంది. ఆ మీటింగ్స్కి వచ్చేవాళ్ళు ఎన్ని కలవాలని ట్రై చేస్తున్నారు. అసలు ఆయనేమనుకున్నారంటే ఇందులో మన కమ్యూనిటీ మనుషులు, ఈ దేశం, ఈ దేశపు ప్రజలు, వాళ్ళతో మన రిలేషన్షిప్ అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది కాదు. వాళ్ళతో రక్త సంబంధం ఉందని ఆయన అనుకున్నారు. ఇది వాళ్ళకి అర్థం అవ్వాలని అనుకున్నారు. ఆయన వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్ని క్రియేట్ చేశారు. సో విదేశాల్లో జీవిస్తున్న మన భారతపు దేశపు ప్రజలు 3 కోట్ల మంది, వాళ్ళందరికీ మన దేశం మనల్ని మర్చిపోలేదన్న విషయం గుర్తుండాలి. ఇవాళ కూడా మన దేశంలో మనకంటూ ఒక మర్యాద ఉంది. మాకు స్వాగతం పలకడానికి వాళ్ళు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నన్ను అడిగితే ఇది నిజంగా చాలా ఒక మంచి విషయం అని అంటాను. మనం దేశం గురించి మంచిగా ఆలోచించామంటే నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పుడు అలా చూడడం కుదరదు. పాలిటిక్స్, ప్రజలు ఈ విషయాలే సరిపోతున్నాయి. ఇది బజరంగబలి ఆశీర్వాదం అని చెప్తున్నారు. తర్వాత మీరు కూడా మీ స్పీచెస్ లో బజరంగబలి డిప్లొమాటిక్ అని ప్రారంభించారు. ఇలా చూడండి, అదంతా రాజకీయం కాదు. అవన్నీ నాకు ముందు నుంచే ఉన్న నమ్మకాలు. వాళ్ళు వాళ్ళ చరిత్రలని అలాగే వాళ్ళ నమ్మకాలని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను. అలాగే ఇంట్రెస్టెడ్గా కూడా ఉన్నాను. నేను రాజతంత్రం గురించి ఒక పుస్తకం కూడా రాశాను. అందులో శ్రీకృష్ణుడు ఆయనకి రాజతంత్రానికి ఏంటి సంబంధం ఉండేది, ఆయన ఏం ఆశించేవారు, అంటే మహాభారతంలో ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు, ఈ విషయాలని నేను ప్రపంచంలో చాలా మందికి చెప్పాను. కానీ చాలా మందికి ఇది తెలియలేదు. కృష్ణరి డిప్లొమేట్ అంటే అప్పుడు హనుమాన్ ఆయన కూడా డిప్లొమాటే. ఆయన శ్రీలంకకి వెళ్ళారు. ఆయనకి ఒక మిషన్ ఇచ్చారు. ఆయన మిషన్ కన్నా ఇంకా ఎక్కువే చేశారు. సీతమ్మని కనిపెట్టారు, ఆవిడతో కమ్యూనికేట్ చేశారు, రావణాసురు ఊరు మొత్తం తగలబెట్టేశారు. డిప్లొమసీ అంటే తోకతో ఆయన ఒక ఊరినే తగలబెట్టేశారు. అది అందుకే నేను ఆయన గురించి అలా అన్నాను. నాకు తెలిసినంత వరకు మనం ఎకనామిక్స్లో చాలా ఫోకస్ చేస్తున్నాం, పాలిటిక్స్లో ఫోకస్ చేయాలి. అది ఖచ్చితంగా చేయాలి. కొన్ని సమయాల్లో మన ఫోకస్ కల్చర్ మీద కూడా ఉండాలి. ఒకవేళ మనం కల్చర్ని అలాగే మన
పారంపర్యాన్ని, మన వారసత్వాన్ని మనమే మెచ్చుకోకపోతే ఈ ప్రపంచం ఎలా మెచ్చుకుంటుంది? మోడీ సార్ అసలే లీవే తీసుకోరు. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటి సార్? ఇలా చూడండి, ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మోడీజీ గారి ఎనర్జీ సీక్రెట్ గురించి నాకేమీ తెలియదు. నా ఎనర్జీ సీక్రెట్ ఏంటో నాకు తెలుసు. నేను కనుక ఆయనతో ఉన్నానంటే ఖచ్చితంగా ఆయన ఎనర్జీ నాకు వస్తుంది. జయశంకర్ సార్, మిమ్మల్ని మేము ఎన్నో ప్రశ్నలు అడిగాం. మీ లైఫ్ గురించి, మీ డిప్లొమసీ గురించి, ఇంకా రాజకీయం గురించి, ఇంటర్నేషనల్ లీడర్స్ గురించి అడిగాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తరువాత ఇక్కడికి విచ్చేసిన మన ప్రసిద్ధ జడ్జి అయిన శివచరా గారి తీర్పు ఏమిటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కి అదాలత్కి విచ్చేసిన వారు ఇండియా యొక్క ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్. మనం ఆయన్ని G20 గురించి అడిగాం. ఇంకా మనం ఆయన్ని మోడీ రిలేషన్షిప్ గురించి కూడా అడిగాం. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈయన స్నేహం కోరుకున్నారు. ఆయన డిప్లొమాటిక్ నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఆప్కి అదాలత్లో విచ్చేసిన మన జడ్జ్, ప్రముఖ రైటర్, ఇంకా గొప్ప స్పీకర్ శివచరా తీర్పేంటో విందాం. రజత్ గారు, మీరు చాలా చోట్లలో మీరు చాలా ఫేమస్. మీరు ప్రమాదమైన ప్రశ్నలు అడుగుతారు. ఇంకా రెండో విషయం ఏంటంటే, జయశంకర్ గారు ఇతను గట్టిగా పోరాడి చాలా సవాళ్ళని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఒక జడ్జిగానే ఈ ట్రయల్ని నడుపుతున్నాను. కానీ ఒక విషయాన్ని నేను చెప్పే తీరాలి. అది, నేను జయశంకర్ గారికి పెద్ద ఫ్యాన్ని. ఆయన చాలా చోట్ల నేను ఇంటర్వ్యూలో చూశాను. చూసిన దానికన్నా పెద్ద విషయం ఏంటంటే, ఏ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడినా, డిప్లొమాట్తో మాట్లాడినా మీకు మీ పాలసీస్ నచ్చకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈయన సమాధానం చెప్పారు. ఎప్పుడూ డబుల్ రోల్గా లేరు, సింగిల్ రోల్గానే ఉన్నారు. ఇతను అన్నిటికీ సింగిల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పారు. ఇవాళ కూడా ఈయన ఇచ్చిన సమాధానం చూశారంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పారు. ఇతను చెప్పింది డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇతను ఏం చెప్పారు దీని గురించి ఆలోచించిన అవసరం కూడా లేదు. ఇతను నేరుగా సమాధానం చెప్పారు. ప్రశ్నల సమాధానాలను కూడా హ్యాండిల్ చేశారు. కమ్యూనల్ గురించి అడిగారు, చైనా గురించి అడిగారు. ఇతను అన్ని ప్రశ్నలకి బాగా డీల్ చేశారు. అంతేకాకుండా సమాధానం కూడా సరిగ్గా ఉంది. నేను ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్తాను. లుకింగ్ అట్ హిస్ హిస్టరీ, కొన్ని సంవత్సరాలుగా యుక్రెయిన్ లాంటి దేశాల్ని ఇతను హ్యాండిల్ చేశారు. ఇండియా యొక్క ఫారిన్ పాలసీస్ని చూశారు. ఇతను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఒకే ఒక్క విషయమే, మీకు నా పాలసీ నచ్చిందో లేదో మీ ఇష్టం అది, కానీ ఏ నిర్ణయం తీసినా దేశ భవిష్యత్తు కోసం తీస్తాను. ఇది చాలా మంచి విషయం, అవును కదా? ఇంకా నాకు సంబంధించి రక్త సంబంధం అని చెప్పారు. మనం ఒక్క విషయాన్ని నేర్చుకున్నాం. రక్త సంబంధానికి మీకు చాలా వ్యత్యాసాలున్నాయి. మీతో బంధం పెట్టుకోవాలంటే కళాచారం కావాలి, ఈగో అక్కర్లేదు. దాన్ని ఇతను చాలా మంచిగా దీన్ని అర్థమయ్యేలా చేశారు. నాకు తెలిసినంతవరకు ఇతను కేవలం ఫారెన్ మినిస్టర్ మాత్రమే కాదు, ఒక దేశభక్తుడు. మనకి ఇలాంటి ఫారెన్ మినిస్టర్ దొరకటం అనేది చాలా భాగ్యం చేసుకోవాలి. హూ ఇస్ ఎ పేట్రియాట్ ఫస్ట్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ. దాంతో మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాంతో ప్రధానమంత్రి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అలాంటి ఫారెన్ మినిస్టర్ ఎంచుకున్నది ఆయనే కదా. అన్ని నేరాల్ని చూసేటప్పుడు నేను ఇతన్ని అన్ని కేసుల నుంచి విడిపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శివచరా గారు చెప్పిన దానికి నేను ఇంకో విషయం యాడ్ చేస్తున్నా. నేను అనుకున్న దానికంటే జయశంకర్ గారు ఎంతో బాగా మాట్లాడారు. చాలా తక్కువగా ఇంగ్లీష్ మాటలు మాట్లాడారు. ఆయన ఇదే విధంగా ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని, రాజకీయాల్లో ఆయన డిప్లొమసీ ఎంతో అవసరమవుతుంది, ఇంకా గొప్ప కార్యాలు ఆయన చేస్తారు అని. ఆప్కి అదాలత్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తరువాత వచ్చే అతిథితో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.